ఇప్పుడు సంవత్సరం రోజుల పాలన అయిపోయింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోయిన ఎన్నికల్లో ఈ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రధానంగా ఎన్నిక అయ్యేదానికి కారణం వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. ఎటువంటి వాగ్దానాలు ఇచ్చినారంటే ప్రతి వ్యక్తికి కూడా వేలలో కాదు లక్షల రూపాయల్లో వచ్చే విధంగా వాగ్దానాలు చేసినారు. సామాన్య మానవుడు జనరల్గా సహజంగా ఏమి అమాయకుడుగా ఉంటారు, పేదరికంతో మధ్యతరగతితో కూడి ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప మనుషులు, పెద్ద మనుషులు, వయసులో ఉండే మనుషులు వచ్చి వాళ్ళు ఇది ఇస్తాం అది ఇస్తామంటే నమ్మే అవకాశం ఉంది. అందులో సూపర్ సిక్స్ అనేది పెద్ద వాగ్దానం. ఎందుకు సూపర్ సిక్స్ పెద్ద వాగ్దానం అంటే ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1500, నిరుద్యోగులందరికీ కూడా 3000 రూపాయలు, మరి బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు 3, రైతులకు 20,000, మరి అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు, ఇవన్నీ చెప్పినారు కదా. ఇది ఇంతవరకు నిజం చెప్పండి ఏది అమలు కాలేదు, ఒక సింగిల్ సిలిండర్ ఇచ్చే తప్ప. ఈరోజు అన్నీ చేసేసినామంటున్నారు. సో ప్రజల తరఫున ప్రతిపక్షము మా బాధ్యత కదా వకాలత్ తీసుకునేది. కాబట్టి మేము ప్రజల తరఫున ఏమడుతున్నామంటే, అయ్యా దయచేసి మీరు ఇవన్నీ వాగ్దానాలు చేసి ఎన్నికైనారు కదా, దాన్ని మీరు ఇవ్వండి, ఇంకా సంవత్సరం అయింది కదా అని అడుగుతున్నాం. సరే, అంటే మరి రీసెంట్గా చూసుకుంటే ఒక సంవత్సరం సుపరిపాలన జరిగిందని అంటున్నారు కదా, మరి 1 ఇయర్లో ఎంత అభివృద్ధి జరిగిందంటారు ఏపీకి? మరి ప్రజలను అడిగితే చెప్తారు. ఎక్కువ శ్రమ కూడా వాళ్ళు బస్ స్టాండ్కు, రైల్వే స్టేషన్ పోయి ఎవరిని అడిగినా చెప్తారు సుపరిపాలన, యా పరిపాలన. సరే, ఇంకా అనేక స్కీమ్లు అయితే పెట్టారు కదా టీడీపీ వాళ్ళు, మరి అవి ఇంకా నెరవేరలేదంటారా? ఇంకా మరి ఎప్పుడు నెరవేరుతాయి అంటారు? మరి మీరు చెప్పండి, ఏం స్కీములు పెట్టినారు? మీరు చెప్పండి, ఏ స్కీమ్ పెట్టినారు? అంటే మీ ప్రధాన ఎజెండా ఏంటి ఇప్పుడు? ప్రధాన అజెండా ప్రజల తరఫున మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో ఆ వాగ్దానాలు పూర్తి చేయండి అనేది మా ప్రధాన అజెండా, అంతే. ఇప్పుడు మేము కానీ ప్రజల తరఫున అడగలేదనుకో, ప్రజలు ఏమంటారంటే మా తరఫున మీకేం వాయిస్ వేయకుంటే ఎట్లా అంటారు.